దేశ ప్రజలకు శుభవార్త. వచ్చే శ్రావణ మాసం 10వ తేదీ మన పచ్చదీవి రాకుమారుడైన జగదేక ప్రతాపునికి, మత్స్యదీవి రాకుమారి అయిన జగదేక సుందరి జయంతికి వసంత మండపంలో వివాహం జరపబోతున్నారు. ప్రజలందరూ విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మహారాజు గారు ఆజ్ఞాపించారు. జగదేక ప్రతాపుడికి వివాహమా? జరగనివ్వండి జగన్మోహిని. స్వామి, పెద్ద ఆపదలోంచి మమ్మల్ని అందరినీ కాపాడారు. ఇంత అద్భుతమైన శక్తి ఉన్న తమరెవరు? శివగిరి మీద తపస్సు చేసుకునే సిద్ధుండి నేను. ఓ, యువరాజు వివాహానికి ఆటంకం రాబోతోందని మా దివ్య దృష్టికి తోచినది. అందుకే ఇక్కడికి వచ్చాం, రక్షించాం. స్వామి, ఈ అసురశక్తి ఎవరు? మా ప్రియపుత్రుని వివాహం ఆపుటకు కారణమేమి? ఓం శాంతి. విచారణకిది సమయం కాదు. తీర్పు నాకు వదిలిపెట్టండి. ఈ క్షుద్ర శక్తిని నేనే కట్టిపడేస్తాను. ఈ సమయంలో తమరే మాకు రక్షగా ఉండి నిలిచిపోయిన మా అబ్బాయి వివాహాన్ని జరిపించండి స్వామి. అది సాధ్యం కాదు రాజా. జరిగిన విపరీతం వల్ల సుముహూర్త కాలం ఎప్పుడో దాటిపోయింది. తమరేమంటారు? అవును, మాంగళ్యం కూడా చేజారి కింద పడింది. మరో మంచి ముహూర్తం చూసి వివాహం జరిపించాలి. ఈ సిద్ధుడి వేషాన్ని
అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ నిజమని నమ్మేశారు. పిచ్చి వాళ్ళు. ఎందుకు ఈ సిద్ధుడి వేషం? ఎందుకు ఆ దయ్యాన్ని నా కమండలంలో బంధించాను? ఎందుకు ఆ వివాహాన్ని దాటవేశాను? జై జ్వాలాముఖి. ఓ ఐ హ్రీం క్లీం క్రీం. జై జ్వాలాముఖి. వసీ వసీ స్వాహ. జై జ్వాలాముఖి. దేవి జ్వాలాముఖి, 107 రోజులు మురగబలిని ఇచ్చి నీ రక్తదాహాన్ని తీరుస్తూ వచ్చాను. ఇది 108వ రోజు. నన్నే నరబలిగా ఇచ్చుకున్నాను. ఇంకా ఎందుకీ మౌనం? నా ముందుకి రా. నే కోరిన వరాలను ఇవ్వు. కుమారా, నీ రక్తాభిషేకంతో నేను సంతసించాను. ఏం వరం కావాలో కోరుకో. ఆ సర్వేశ్వరునితో సరితూగే శక్తులన్నిటినీ నాకు ప్రసాదించు. ఈ భూమండలం మొత్తం నా గుప్పెట్లో ఉండాలి. అందుకు నాగజ్యోతి నాకు కావాలి. నాగజ్యోతిని పొందాలనుకోవడం వరం కాదు కుమారా, శాపం. దాన్ని పొందగలిగిన వాడింతవరకు ఈ భూమి మీద జన్మించలేదు. నువ్వు పొందాలనుకోవడం అవివేకం. చిమ్మ చీకటిలో చిరుదీపం కోసం వెతుక్కునేవాణ్ణి కాదు నేను. ఆ సూర్యుణ్ణి అరచేతిలో ఉంచుకొని ఆటాడించగల సమర్థుణ్ణి. మాత, నా ఆశ నెరవేర్చుకోవడానికి నేను దేనికి భయపడను. చెప్పు, ఆ నాగజ్యోతి ఎక్కడా? చెప్తాను కుమారా. ఈ సీమను పరిరక్షిస్తున్న సీమదేవత నుదుటిన నిక్షిప్తమై ఉన్నది. తల్లి, ఆ సీమదేవి కోవెల ఎక్కడున్నది? శంకుదీవిలో ఉన్నది నాయనా. ఆహా, ఆహా. నాగజ్యోతి, ఈ అపూర్వ మహాశక్తిని నా సొంతం చేసుకుంటా. ఇక నేనే దేవుణ్ణి. నా కంటికి కనిపించే నాగజ్యోతి నా చేతికి దక్కకుండా ఉంది. శిక్ష! నాగజ్యోతిని సంపాదించే మార్గం, దానికి సంబంధించిన రహస్యం ఒక రాగిరేకు మీద రాసి పెట్టి ఉంది. ఆ రాగిరేకు సముద్ర గర్భాన దైవీకమైన ముచ్చపు చిప్పలో ఉంచబడి సముద్ర దేవతలచే పరిరక్షింపబడుతోంది. వచ్చే అమావాస్య నాడు సూర్యగ్రహణం రాబోతోంది. ఆ రోజు సీమదేవి శక్తి కోల్పోయి మౌనదేవిగా మారుతుంది. అంతేకాకుండా అదే రోజున ఈ ముచ్చాలపాడు గ్రామంలో ఉంటున్న ఓ యువతి జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన తమకు ఉపయోగపడుతుంది. రాగిరేకు గ్రహించడం సాధ్యమవుతుంది. అంతవరకు వేచి ఉండండి గురుదేవా. మోహిని,
ముత్యం దొరికిందా అమ్మా? మామూలు ముత్యం కాదమ్మా, ఒక విశేషమైన ముత్యమే దొరికింది. ఇదిగో చూడు. ఇది రాజముద్రిక. ఇది సాధారణంగా ఎవరికంటా పడదు. అటువంటిది నీ చేతికి దక్కింది. నువ్వు అదృష్టవంతురాలివి. ఈ ముత్యం అంత అదృష్టమైందా? మరి ఇది ఒక కన్నెపిల్లకు దొరికితే తను మహారాణి అవుతుంది. కావాలంటే చూడు, అతి త్వరలోనే ఓ రాకుమారుడొచ్చి నిన్ను వివాహం ఆడతాడు.